భారీ ర్యాలీ తర్వాత బంగారం రేటు కాస్త స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఇలాంటి సమయంలో మన రిజర్వ్ బ్యాంక్ మాత్రం విదేశాలలోని బంగారం దేశంలోకి రప్పిస్తోంది. అది కూడా టన్నుల కొద్దీ గోల్డ్ ఇలా వెనక్కి తెచ్చేస్తోంది. అసలు గోల్డ్ రేట్ ఇప్పట్లో తగ్గదనే సంకేతాలు వస్తున్న వేళ ఆర్బీఐ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఏదైనా వ్యూహం ఉందా? ఉంటే అదేంటి? వాచ్ ది స్టోరీ. 100 మెట్రిక్ టన్నుల గోల్డ్ వెనక్కి. సడన్ గా ట్రెండ్ మార్చిన ఆర్బీఐ. ఆర్బీఐ డైనమిక్ డెసిషన్ దేనికి? గ్లోబల్ ట్రెండ్స్ మారడమే కారణమా? భారత రిజర్వ్ బ్యాంక్ తన వ్యూహాన్ని మార్చింది. విదేశీ గడ్డపై ఉన్న మన దేశ బంగారు నిల్వలను స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది. తాజాగా అందిన గణాంకాల ప్రకారం మార్చి 2026తో ముగిసిన కేవలం 6 నెలల కాలంలోనే ఆర్బీఐ ఏకంగా 104.23 మెట్రిక్ టన్నుల బంగారాన్ని విదేశీ బ్యాంకుల నుంచి భారత్కు తరలించింది. అంతర్జాతీయంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో మన సంపద మన దగ్గరే ఉండాలన్న ఆలోచనతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్ డేటా ప్రకారం గతేడాది మార్చి 2025 నాటికి దేశంలో కేవలం 511.99 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే ఉండగా కేవలం ఏడాది కాలంలోనే ఈ లెక్కలు భారీగా మారాయి. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారు నిల్వలు 880.52 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయి. ఇందులో సింహభాగం ఇప్పుడు మన దేశంలోని స్ట్రాంగ్ రూముల్లోనే భద్రంగా ఉంది. ఒకప్పుడు మన దేశ బంగారంలో ఎక్కువ భాగం విదేశీ బ్యాంకుల్లోనే ఉండేది. అయితే తాజాగా తరలించిన బంగారం పోను ప్రస్తుతం 197.67 మెట్రిక్ టన్నుల బంగారం మాత్రమే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద ఉంది. అలాగే మరో 2.8 మెట్రిక్ టన్నుల బంగారం డిపాజిట్ల రూపంలో ఉంది. గతంలో ఉన్న విదేశీ నిల్వలతో పోలిస్తే చాలా తక్కువ. ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో భారతదేశ విదేశీ మారక నిల్వల్లో బంగారం విలువ ఒక్కసారిగా పెరిగింది. 6 నెలల క్రితం మన మొత్తం విదేశీ నిల్వల్లో బంగారం వాటా 13.92% ఉండగా 2026 మార్చి నాటికి అది 16.7% పెరిగింది. దీనివల్ల రూపాయి విలువకు మరింత బలం చేకూరడంతో పాటు ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం బంగారం మాత్రమే కాకుండా విదేశీ కరెన్సీ ఆస్తుల విషయంలోనూ ఆర్బీఐ సమతుల్యతను పాటిస్తోంది. ప్రస్తుతం $552.28 బిలియన్ విదేశీ కరెన్సీ ఆస్తులు ఉండగా అందులో $465.61 బిలియన్ వివిధ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెట్టింది. మిగిలిన మొత్తాన్ని ఇతర కేంద్ర బ్యాంకులు, పిఐఎస్ మరియు విదేశీ వాణిజ్య బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. వాటిలో ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా దేశానికి తీసుకురావడంతో ఓవైపు సేఫ్టీతో పాటు మరోవైపు రూపాయి బలపడేందుకు వినియోగించనుంది.